పరిశుద్ధాత్మ చేతికి సంఘం అప్పగింపబడింది. ఇప్పుడు సంఘం ఎవరి ఆధీనములో ఉంది అంటే పరిశుద్ధాత్ముని ఆధీనంలో ఉంది. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ పనిచేయాలి. పరిశుద్ధాత్మే దేవుని వాక్యం దగ్గరికి తీసుకొచ్చింది. పరిశుద్ధాత్మే నీవు పాపివి అనే విషయం నువ్వు గ్రహించేలాగా చేసింది, ఒప్పుకునేలాగా చేసింది, నీ పాపాన్ని విడిచిపెట్టేలాగా చేసింది, నీ పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడుక్కునేలాగా చేసింది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుంది అంటే, దేవుని ఆత్మ నడిపింపుకి ప్రతి భక్తుని యొక్క జీవితంలో చాలా ప్రాధాన్యత ఉండాలి. దేవుని ఆత్మ ఏం చెప్పుద్దో తెలుసా? దేవుని వాక్యాన్ని ఒప్పుకునేలాగా చేస్తుంది. నీలో దేవుని ఆత్మ ఉందనుకో, వాక్యాన్ని ఒప్పిస్తుంది, వాక్యం నుండి తప్పించదు, వాక్యానికి భిన్నంగా నడవనివ్వదు, వాక్యానికి భిన్నంగా మాట్లాడనివ్వదు. దేవుని ఆత్మ నిన్ను దేవుని వాక్య క్రమములో నడిపిస్తుంది. మనం చదివించుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మనుషులలోని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలుసు? తెలియదు. నిజమే, నాలో సంగతులు నీకు తెలియవు, నీలో సంగతులు నాకు తెలియవు. తెలిస్తే పిల్లరా భార్య భర్తతో కాపురం చేయదు, స్నేహితుడితో సహవాసం చేయడు. అసలు కుటుంబం అనేటటువంటి వ్యవస్థకే చాలా పెను ప్రమాదంగా మారిపోతుంది. ఒక్కోసారి వాళ్ళ నాన్న ఆస్తి పంచట్లేదని కొడుకు మా నాన్న చంపేస్తే బాగుండు అనుకుంటాడు. అది మనసులో అనుకుంటాడు, నిజంగా చంపడం అనుకో, మనసులో అనుకుంటాడు, నేను చంపేసేస్తే ఆస్తి అంతా నా చేతికి వచ్చేస్తుంది కదా అనుకుంటాడు. నిజంగా అదే మనసు కనుక తండ్రికి తెలిస్తే అసలు ఆయన బతకనిస్తాడా? ఈయన నన్ను చంపేవాడు రా ఇంట్లో ఎందుకని చెప్పి ఈయనే ఆడి చంపేస్తాడు. అవునా? అంటే ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేంత క్రూరమైనటువంటి ఆలోచన చేసుకునే స్థాయికి మనుషుని యొక్క మనసు దిగజారిపోతూ ఉంటుంది. నీ అంతరంగం తెలియకే కానీ కుటుంబం అట్లా ఉంది. కానీ అసలు నీ అంతరంగం తెలిస్తే నీ అంత పరమ నీచుడు, నీ అంత చండాలుడు ఈ భూమి మీద ఎవడు ఉండడు అనేటటువంటి వాస్తవం తెలిసిపోద్ది. ఆ సంగతి నీకు తెలుసు. నీకు తెలుసు కూడా నువ్వేం చేస్తావంటే చాలా గొప్ప అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటావు. అంతే. ఆడవాళ్ళు కూడా అంతే. ఆడవాళ్ళు చాలామంది రాకాసి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. నీ రాకాసి మనసు మీ ఆయనకి తెలిస్తే ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఏ మధ్యప్రదేశ్ వెళ్ళిపోను. ప్రైజ్ లాట్. ఇలాంటి రాకాసి మనసు, అన్ని రకాలైన మనసుల్ని ఎరిగిన వాడు దేవుడు. నిజంగా మీ మనసులన్నీ తెలిసి దేవుడు ఎంత సహిస్తున్నాడు, ఎంత భరిస్తున్నాడు, ఎంత క్షమిస్తున్నాడు, ఆయనంతటి ప్రేమాపురుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడే. నీ మనసు తెలిసి నీ ఇల్లు కూడా నిన్ను ప్రేమించదు, నీ ఇంట్లో ఒక్కరు కూడా ప్రేమించదు. కానీ నీ మనసు తెలిసిన దేవుడు నిన్ను భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి, దేవుడు ఆయన ఏం చేయట్లేదు, త్రోసేయట్లేదు. తమ్ముడు చెల్లి, ఆయన ప్రేమ త్రోసేసే ప్రేమ కాదు, ఆయన ప్రేమ దూరం పెట్టే ప్రేమ కాదు, ఆయన ప్రేమ నిన్ను విడిచిపోయేది కాదు. అసలు నీ మనసు మీ అమ్మకు కానీ, మీ నాన్నకు కానీ, మీ ఆవిడికి కానీ, మీ ఆవిడ మనసు నీకు కానీ తెలితే 3వ నిమిషాన కాపురం ఖాళీ అయిపోయి చెక్కేయడమే. కానీ నిన్ను గూర్చి తెలిసినోడు నేను ప్రకటించే దేవుడు. నీ హృదయం ఎంత కఠినమైనదో, నీ హృదయం ఎంత మొండి హృదయమో, ఎంత పాపిష్టి హృదయమో, ఎంత చండాలపు హృదయమో, ఎంత దరిద్రంగా ఆలోచించేదో, ఇదిగో దేవుడికి సినిమా వేసి చూపించినట్టు చూపిస్తుంది. నీ జీవితాన్ని, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు సినిమాలాగా. నిన్ను గూర్చి బాగా తెలిసినోడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, ఆయన దేవుడు. ఇంకొకడు ఉన్నాడు, ఆయన ఎవరో తెలుసా? నిన్ను గూర్చి ఇంకొకడికి తెలుసు. వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వే. నీ గురించి నీకు తెలిసినంతకి ఇంకెవరికి తెలుసు? ఒకటి దేవుడికి, 2 నీకు. మన గురించి మనకే తెలుసు. కాకపోతే ఏ శాతం ఏంటిది? వేషం. నీ మనస్సు నీకు తెలియదా? నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియదా? నీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎంత హానికరమైనదో, ఎంత పాపాన్ని జుర్రుకునేదో, దోషాన్ని జుర్రుకునేదో, ఆక్రోశాన్ని జుర్రుకునేదో తెలియదా? నీ గురించి నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు? నిన్ను సృష్టించిన దేవుడికి నీకే తెలుసు నీ గురించి, నువ్వేంటో అనేది. ఎవరి దోషం వాళ్ళకి అర్థమైతే, ఎవరి తప్పిదం వాళ్ళకి అర్థమైతే, ఎవరి మాట తీరు వాళ్ళకి అర్థమైతే అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? అసలు సమస్య ఉండదండి. జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, ఒక మనుషునిలోని సంగతిలో వారిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో ఎవ్వరికి తెలియదట. అలాగే వింటున్నారా? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి నీ తెలియవో. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, నాకు దేవుని సంగతులు తెలిసిపోయినాయి అండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అమ్మా,
అంటే దేవుని సంగతులు నీకు తెలియలేదు. నీకు తెలియలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నీలో లేదనేగా. మరి దేవుని ఆత్మ ఉన్నదే క్రైస్తవ సంఘం. మరి మీరు ఏ సంఘం? నా సంఘం కాదు, మీరు అసలు ఇస్మాయిల్ గారి సంఘం కాదు. మీరు నా సంఘం ఏంటి? నేను మీకోసం రక్తం కాచానా, శ్రమ పడ్డానా? సంఘం ఎవరిది? దేవునిది. మీలో దేవుని ఆత్మ లేకపోతే, ఉంటే దెయ్యమైనా ఉండాలి, లేకపోతే దేవుడైనా ఉండాలి. మీలో దేవుని ఆత్మ లేదన్నారు, మంచిదే. దేవుని సంగతులు నీకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ ఉంటేనే అర్థం అవుతుంది. దేవుని ఆత్మ లేదనుకో, నీకు దేవుని సంగతులు అర్థం కావు. నీవు ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా మనుష్య ఆత్మ సంబంధమైన సంగతుల్ని నువ్వు తలస్తూ ఉంటావు. మనుష్యుని నీతే నీకు తెలుస్తుంది, మనుష్యుని యొక్క ప్రయోజనమే నీకు తెలుస్తుంది.